అందరికీ నమస్తే అండి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్పెషల్ టాస్క్ అండ్ ఒక స్పెషల్ టార్గెట్స్ పెట్టుకొని టీటీడీ మీద బురజల్లుతున్నారేమో అనిపిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదో ఒక వివాదం రాజేయాలి, ఏదో ఒక గొడవ చేయాలి, భక్తుల సెంటిమెంట్స్ చెల్లాచెదురు చేయాలి. సో కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత రావాలంటే టీటీడీలో ఎమోషన్స్ రెచ్చగొట్టడం కూడా ఒక పార్టే అని వైసీపీ బలంగా నమ్మిందేమో. సో ఆ టార్గెట్, ఆ టాస్కులు భూమన కరుణాకర్ రెడ్డి గారికి ఇచ్చారేమో. నిజానికి భూమన కరుణాకర్ రెడ్డి గారు అంటే రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీల వాళ్ళకు కూడా ఒక రకమైన గౌరవం ఉండేది. భూమన గారు అంటే కాస్త పెద్దరికంగా ఉండదని. కానీ ఎప్పుడైతే ఆయన ఈ మధ్య తరచూ టీటీడీకి సంబంధించి చిల్లర ఆరోపణలు చేస్తున్నారో, ఉన్నవి లేనివి అన్నీ చీప్ ఆరోపణలు చేస్తున్నారో, వారానికి ఒక కొత్త ఆరోపణ తెర మీదకి తీసుకొచ్చి చెప్తున్నారో, ఆయన కూడా చీప్ అయిపోయారు, ఆయన కూడా పట్టుకోల్పోయారు, ఆయన కూడా చులకన అయిపోయారనమాట. ఉదాహరణకి నిన్న కాక మొన్న సాక్షిలో ఒక పెద్ద ఫస్ట్ పేజీలో ఒక పెద్ద వార్త రాశారు. ఫస్ట్ పేజీలో సాక్షి ఫస్ట్ పేజీలో పరకామంలో మరో చోరీ జరిగింది అని. అది ఎప్పుడు తెలుసా అసలు? అంటే ఇంటెన్షనల్గా కావాలని వాళ్ళు సెంటిమెంట్స్ రెచ్చగొట్టడానికి సంవత్సరంన్నర తర్వాత అంశాన్ని ఫస్ట్ పేజీలో ప్రచురించారు. అసలు దాని డీటెయిల్స్ మీరు ఒకసారి ఆ క్లిప్పింగ్ కూడా చూసే ఉంటారు కదా, ఆ డీటెయిల్స్ చూడండి. బ్రీఫ్ నోట్ ఇన్ క్రైమ్ నెంబర్ 2025 అని చెప్పి, అంటే 2025లో ఈ కేసు నమోదైంది. బిఎన్ఎస్ యాక్ట్ అనమాట. 316 క్లాజ్ 5 ప్రకారం కేసు నమోదు చేశారు. డేట్ ఆఫ్ అక్యూరెన్స్ అంటే ప్రియర్ టు 11/1/2025 at 1:35 PM. డేట్ ఆఫ్ రిపోర్ట్ ఏమో ఆన్ 11/1/2025 at 10 PM. సో మధ్యాహ్నం 1:35 దొంగతనం జరిగింది. రాత్రి 10 గంటలకు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఎవరంటే జి దామోదర్, విజిలెన్స్ ఇన్స్పెక్టర్, సెక్టర్ 1, టీటీడీ దేవస్థానం, తిరుమల అని చెప్పి ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? అక్యూజ్డ్ వీరిచెట్టి పెంచలయ్య, ఏజ్డ్ 40 years. సో ఈయన ఏం చేశాడంటే, ఏజెంట్ ఫర్ సెగ్రిగేటింగ్ ఆఫ్ క్యాష్ అండ్ కాయిన్స్ ఆఫ్ శ్రీవారి ఆఫరింగ్స్ తిరుమల అట్ పరకమని, వర్కింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏబిఆర్ EPOSE Services Limited, sponsored and deputed as an agent by Union Bank and SBI jointly with a trust and faith. అంటే ఈయన ఒక ఏజెంట్గా పనిచేస్తున్నాడు, థర్డ్ పార్టీ తరఫున ఒక దీనిగా, అంటే అవుట్సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్నాడు ఈయన టీటీడీలో. సో ఈయన ఒక గోల్డ్ కాయిన్ ఫ్రాడ్ చేశాడు. ఒక 100 గ్రాముల విలువైన గోల్డ్ కాయిన్ని ఆ రోజు 2025 జనవరి 11వ తేదీన ఒక ట్రాలీలో ఈ బంగారు కాయిన్స్ అండ్ సిల్వర్ కాయిన్స్ తీసుకెళ్తుంటే ఆ ట్రాలీ కన్నం పెట్టి ఆ గోల్డ్ కాయిన్ పడేలా చోరీ చేశాడు. దాన్ని వీళ్ళు గుర్తించి ద అక్యూజ్డ్ వీరిచెట్టి పెంచలయ్య ప్రియర్ at 11/1/2025 at 1:30 PM పరకామని తిరుమల కమిటెడ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అగెన్స్ట్ ద టీటీడీ బై అన్లాఫుల్లీ రిమూవింగ్ ఏ 100-gram గోల్డ్ కాయిన్ అండ్ కన్సీలింగ్ ఇట్ ఇన్సైడ్ ద పైప్ హోల్ ఆఫ్ ట్రాలీ అని చెప్పి అది ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మొత్తం రాశారన్నమాట. సో డ్యూరింగ్ ద ఇన్వెస్టిగేషన్ ద అక్యూజ్డ్ వర్ టేకెన్ ఇన్ టు కస్టడీ ఆన్ 12/1/2024, రికార్డెడ్ హిస్ డీటెయిల్డ్ కన్ఫెషన్ స్టేట్మెంట్ at 6 PM. బేసింగ్ ఆన్ ద స్టేట్మెంట్ ద అక్యూజ్డ్ శ్రీవారి ఆఫరింగ్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ వెయిట్ 555 grams అండ్ సమ్ సిల్వర్ ఆర్టికల్స్. ఇదంతా పోలీసుల ఇన్వెస్టిగేషన్లోనే తెలిసింది. 555 గ్రాముల బంగారం అతను చోరీ చేసినట్టుగా అండ్ సిల్వర్ సుమారుగా 157 గ్రాములు చోరీ చేసినట్టుగా అతను ఒప్పుకున్నాడు. అతను ఒప్పుకోవడంతో అతని నుంచి అదంతా కూడా రికవరీ చేసి అతనికి చట్ట ప్రకారం శిక్షించారు. సో దీన్ని ఇంత హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటి, అతను నేరం చేశాడు, వెంటనే పోలీస్ కేసు పెట్టారు, వెంటనే అతన్ని ఇన్వెస్టిగేట్ చేశారు, వెంటనే అతను ఏమేమి దొంగతనం చేశాడో తప్పు ఒప్పుకున్నాడు, దాన్ని రికవరీ చేశారు, అతని మీద చట్ట ప్రకారం కేసు పెట్టారు. కేసు పెట్టాక బెయిల్ వచ్చింది. ఎవరికైనా బెయిల్ వస్తుందిగా, ఎంత పెద్ద నేరస్తుడికైనా బెయిల్ వస్తుంది కదా. దొంగకు బెయిల్ రాదా? చంపేసినోడికే బెయిల్ వస్తుంది, కులం పేరుతో తిట్టినోడికి బెయిల్ వస్తుంది, అత్యాచారం చేసినోడికి కూడా బెయిల్ వస్తుంది, చంపేసినోడికి రాదా? దొంగతనం చేసినోడికి రాదా? అలా ఆయనకు బెయిల్ వచ్చింది. దీనిలో ఏదో పెద్దలు ఇన్వాల్వ్ అయినట్టు, ఏదో పెద్ద జరిగిపోయినట్టు వీళ్ళు రాశారనమాట. నిజానికి ఇదిగోండి, ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఏంటి, అసలు ఎఫ్ఐఆర్ ఏంటి, కంప్లైంట్ ఏంటి అనేది డీటెయిల్డ్గా మీరు చూడొచ్చు. సో అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని, 2025 జనవరిలో జరిగిపోయిన విషయాన్ని ఇంతగా మళ్ళీ ఇప్పుడు హైలైట్ చేయాల్సిన అవసరం లేదు, పనిగట్టుకొని. సో పనిగట్టుకొని వీళ్ళు ఎందుకు హైలైట్ చేశారు అంటే,
టీటీడీలో ఏదో ఒక వివాదం జరగాలి, ఏదో ఒక గొడవ జరగాలి, అలా జరిగితేనే ఈ ప్రభుత్వం మీద మచ్చపడుతుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని పనిగొట్టుకొని టీటీడీ పాలక మండలిని తప్పుపడుతూ, టీటీడీ చైర్మన్ గారిని తప్పుపడుతూ, ఒకసారేమో టీటీడీ చైర్మన్ గారికి సంబంధించిన పర్సనల్ వీడియోలు బయట పెడతారు. ఆ వీడియోలో ఏం ఉండదు. ఒక మహిళ కలిపి ఆయన ఎయిర్పోర్ట్లో వెళ్తారు, ఆ ఫోటోలు తీసి బయట పెడుతున్నారు. ఏముంది అందులో? ఏమైనా బూత్ ఉందా? ఏమైనా ఏ సర్టిఫికేట్ సినిమా ఉందా దానిలో? లేదు కదా. పోనీ ఏమైనా ఆయన వెనక నుంచి పట్టుకుంటానని మాట్లాడా, లేదంటే గంట అరగంట అని మాట్లాడా, లేదంటే ఇంకేమైనా గంట చూపించాడా వీడియో కాల్లో? లేదు కదా. సో అందులో బూత్ ఏమీ లేదు. దాన్ని బూత్గా చూసిన వాళ్ళు బూత్గా చూస్తారు, లేదా వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం అనుకున్న వాళ్ళు అనుకుంటారు. సో అంతకుముందు ఇంకోటి అంటే ఇలా ప్రతి వారానికి ఒకటి పనిగట్టుకుని మరీ ఏదో ఒక బురద ప్రచారం చేస్తున్నారనమాట. సో దీన్ని కూటమి ప్రభుత్వమే దీన్ని కట్టడి చేయాలి. సో భూమన కరుణాకర్ రెడ్డి గారిని ఎక్కడో దగ్గర కట్టడి చేయాలి. ఎందుకంటే ఆయనే చెప్తున్నాడు, టీటీడీలో మా వాళ్ళు 2000 మంది ఉన్నారు, నాకు సమాచారం ఇస్తారు అని. సో వాళ్ళు ఇచ్చిన సమాచారం 10 పైసలు ఉంటే 90 పైసలు ఈయన యాడ్ చేసి ఎక్స్ట్రా వేసి చెప్తున్నాడు. ఏమీ లేకపోతే పాతయన్నీ కెలుగుతున్నారు. సో దీన్ని కట్టడి చేయకపోతే ప్రభుత్వానికి నష్టం అన్నమాట. థ్యాంక్ యూ.